నమస్తే సిటీ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. బాధితులకు న్యాయం చేసేందుకే గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. పౌర్ణమిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. కేటీఆర్ సేనను చూస్తే యూత్ కాంగ్రెస్ నాయకులకు వణికెందుకు పుడుతోందని ప్రశ్నించిన కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్. పేదల దేవుడు రాజన్న క్షేత్రం భక్తులతో జనసంద్రంగా మారింది. మే 20న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా కార్యదర్శి కొవడం రమణ. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి ఆర్జీలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను సానుకూలంగా స్పందించారు. ప్రజావాణి ద్వారా వచ్చే ఆర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 26 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని పోలీసు అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతోందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదుదారులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతోందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివ సాయిబాబా దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఆలయ పూజారుల నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ శివసాయి బాబా ఆలయ అధ్యక్షులు మోకర్తి నారాయణ, డైరెక్టర్ కోడం అంబదాస్, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. విశ్వే దేవత భారతీ నారాయణ
అక్షతలు సత్యహీనం పరమేశ్వర సత్యనారాయణస్వామి యత్పూజితం మయా దేవ అనేన భగవాన్ సర్వాత్మకః పరమశ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత చరణారవిందార్పణమస్తు హరచరణ కుటుంబాకాయ పరమాత్మ విశేష వరద శివ పదుర పదురంగ శ్రీమాశ్రీకర పరమేశ్వర మహారం భూమి మందిరములలో ఘనంగా సత్యనారాయణ జరిగినది. ప్రతి నెల పౌర్ణమి నాడు తప్పకుండా ఈ సత్యనారాయణ వ్రతం నిర్వహించబడును. కాబట్టి ప్రజలందరూ వచ్చి సత్యనారాయణ పూజ దగ్గర పూజలు చేసుకొని తర్వాత అన్నదానమునకు మీరు తోచినంత ఇవ్వడం జరగాలి. తర్వాత రెండోది ఏంటంటే ప్రజలందరూ ఏ విధంగా అయితే సత్యనారాయణ వ్రతం నమ్ముకుంటారో ఆ విధంగా పుణ్యం జరుగుతుందని నా కోరిక. మీరు ఎందుకంటే ప్రతి నెల సత్యనారాయణ వ్రతం పౌర్ణమి నాడు జరపబడుతుంది. కాబట్టి ప్రజలందరూ దయచేసి అన్యదా భావించకుండా సత్యనారాయణ వ్రతంను చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బంద్ సభ్యులు ఎన్నుకోబడినది. అందులో నేను చైర్మన్గా ఉన్నాను. ఇంకా 5 డైరెక్టర్గా ఎన్నుకోబడ్డారు. అందుకొరకు గాను దయచేసి మా హయాంలో అడుగడుగున అంచెలంచెలుగా ముందుకు పోవాలని, మీ అందరి యొక్క ప్రోద్బలం ఉండాలని, మీ యొక్క సహకారం ఉండాలని కోరుతున్నాము. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కేటీఆర్ అంటే తమకు అభిమానమని, అందుకే ఆయన పేరుతో కేటీఆర్ సేవ ఏర్పాటు చేసుకున్నామని తంగళ్లపల్లి మండల కేటీఆర్ సేన మండల అధ్యక్షులు నందగిరి భాస్కర్ గౌడ్ అన్నారు. ఈరోజు మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన డైనమిక్ లీడర్ కేటీఆర్ అని భాస్కర్ పేర్కొన్నారు. కేటీఆర్ సేన అంటే యూత్ కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 5 సార్లు ఓడిపోయిన కేకే యువసేన ఏర్పాటు చేసుకున్నప్పుడు లేని నొప్పి ఇప్పుడెందుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకులు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్న మీకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డి అన్నప్పుడు మీరెక్కడున్నారన్నారు. ప్రభుత్వం రాకముందు డిగ్రీ కళాశాల కోసం ఎగిరెగిరి పడిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రభుత్వం రాగానే నోరు మూసుకున్నారన్నారు. ప్రతి గ్రామాన కేటీఆర్ సేనను బలపరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మామిడాల విజయ్, రేగుల రాజు, ప్రధాన కార్యదర్శి తౌటి శివ మరియు విన్ను బాబు, సోషల్ మీడియా ఉపాధ్యక్షులు బోట్కు అజయ్, కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షులు బాలస్వామి, వెంకటేష్, ఉపాధ్యక్షులు బోనుగాని మహిపాల్, కార్యదర్శి మిడిదొడి శ్రీకాంత్ పాల్గొన్నారు. రోజున కేటీఆర్ సేన మండల శాఖ ఏర్పాటవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికి బదులుగా కేటీఆర్ సేన తరఫున, మండల శాఖ తరఫున మేము మాట్లాడుతున్నాము. మా నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు ఐటీ మినిస్టర్గా చేశారు.
దేశ రాజకీయాలలో ఏ రాష్ట్రం గర్వించదగ్గ యూత్ ఐకాన్గా మా నాయకుడు ఒక మార్క్ తీసుకొచ్చాడు. అలాంటి నాయకుని సేన ఏర్పాటు చేసుకుంటే మీకు అభ్యంతరం ఏముంది? ఇదే మీరు ఇక్కడ 5 సార్లు ఓడిపోయిన మీ నాయకుడి తరపున కేకే యువసేన సేనలు మీరు ఏర్పాటు చేసుకొని ప్రజల్ని మోసం చేసి దోపిడీ చేసింది నిజం కాదా? మీరు అంటున్నారు మీరు 6 గ్యారెంటీ ఫ్రీ బస్ మీరు చేశాను అని అంటున్నారు. సాట్ల బూడిద పోసి కుక్కలు కొట్లాడే వ్యవస్థ తీసుకొచ్చారు మీరు. దాంట్లో రైతు రుణమాఫీ అంటున్నారు. గ్రామ పంచాయతీలకు రండి, వచ్చి అక్కడ ఎంతమందికి రుణమాఫీ చేశారో అక్కడ ఒక స్టిక్కర్ అంటేయండి. గ్రామాలలో రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అందిస్తే దానిలో మేము వచ్చి చూసుకుంటాము. రైతు రుణమాఫీలో కూడా మీరు మోసం చేసిన పార్టీ మీ పార్టీ. ఇందిరమ్మ ఇల్లులు అన్నారు మీరు. ఎక్కడ ఇందిరమ్మ ఇల్లులో ముగ్గు పోసారో మీరు? రాజీవ్ యువకరణాలు అన్నారు. సిబిల్ స్కోర్ లేదని చెప్పేసి దాంట్లో కూడా తప్పించుకునే ప్రయత్నం మీరు చేశారు. అంతేకాకుండా మా రాష్ట్ర కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుల గారిని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. అదే మీకు తెలియదా? ఇందిరమ్మ గారిని బలిదేవత నాయకుడిని మీరు ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడారు. ఆయనని మీరు నాయకుడిగా చూశారు. మీకు తెలియదా? డిగ్రీ కాలేజీలు అన్నారు మీరు. ప్రభుత్వం రాకముందు మీరు డిగ్రీ కాలేజీలు మేము చేసే ప్రతి కాన్స్టిట్యున్సీకి డిగ్రీ కాలేజ్ అని మీరు ఎగిరిరు. ఇక్కడ వేయండి ఇప్పుడు డిగ్రీ కాలేజీలు. దానికి మీరు సమాధానం చెప్పాలి. మీకు ఇలా అధికారం ఉంది. అధికారం ఉన్నాక మీరు ఎన్ని పథకాలు చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, తంగలపల్లి మండలానికి ఎన్ని అభివృద్ధి చేశారో మీరు చెప్పాలి. మేము అభివృద్ధి చేశామో మేము తీసుకెళ్ళి చూపిస్తాం. తంగలపల్లి మండలం జిల్లాల కేంద్రంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశాం మేము. ప్రపంచంలోనే 4వ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ని మేము ఈరోజు మండపల్లి కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి. మా సార్ కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు కోకొల్లుగా ఉన్నాయి. డైవర్ట్ పొలిటిషన్స్ చేసుకుంటూ లొట్టపీసు మాటలు మాట్లాడుకుంటూ మీరు పబ్బం గడుపుతున్నారు. కేటీఆర్ సేన ప్రతి గ్రామ వ్యవస్థల బలోపేతమై ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొస్తూ మేము చేసిన మంచి పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళి మీరు చేసిన మోసాలను ఎండగడుతూ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంగా తీసుకొచ్చే విధంగా 24 గంటలు కష్టపడతాం మేము. దానికోసం ఏం చేయడానికైనా కేటీఆర్ సేన వెనుకాడదు. ప్రతి ఒక్కరు ఇది గమనించి అభివృద్ధి రకంగా మీరు వచ్చి మాట్లాడండి, మాతో పోటీ పడండి. అభివృద్ధిలో పోటీ పడండి, కానీ ఈ లొట్టపీసు మాటలతో మీరు పోటీ పడద్దు. మళ్ళొకసారి ఏదైనా మాట్లాడే ముందు అభివృద్ధి చేసి మాట్లాడవలసిందిగా నేను తెలియజేస్తూ జై కేటీఆర్. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చల్లటి నీటిని అందజేశారు. రాజన్న ఆలయం భక్తజన సందర్భంగా మారింది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయం కిక్కిరిసిపోయింది. మొదటగా ధర్మగుండంలో స్నానం ఆచరించిన భక్తులు రాజన్న ప్రీతి బలమైన కోడె మొక్కులను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను దర్శించుకుని తరించారు. క్యూ లైన్లలో నిలబడ్డ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులను ఏర్పాట్లు చేశారు. పోతాము కూడా అట్లనే పోవాలి.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన పోస్టర్ కరపత్రాలను ఈరోజు సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ సిరిసిల్ల మున్సిపల్ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సిరిసిల్ల మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోడం రమణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సుల్తాన్ నర్సయ్య, కార్యదర్శి కాసరపు శంకర్, నాయకులు ఏల్పుల బాలయ్య, దేవరాజు, మల్లేశం, రాజయ్య, సురేష్, నరేష్, అర్జున్, మమత, లత్సవ, ఉమా, రమ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను పోరాడదాం. కార్మిక చట్టాల రక్షణ కొరకు జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జిందాబాద్ సిఐటియు, మున్సిపల్ కార్మికుల ఐక్యత, పోరాడదాం. కార్మిక చట్టాల హక్కుల రక్షణ కొరకు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లపైన దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ కార్మికులతో సమ్మె పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, హక్కులను కాలరాసే విధంగా పెట్టుబడిదారులకు, ప్రభుత్వాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను, హక్కులను యథావిధిగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ దేశవ్యాప్త సమ్మె కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున మే 20వ తేదీన సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు కార్మిక వర్గం తమ హక్కుల కోసము రక్తం చిందించి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తొలగించి మరి కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కనీస వేతనాలు అడిగే హక్కు లేకుండా, కనీసం పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత లాంటి సదుపాయాలు లేకుండా చేసే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొస్తుంది. కాబట్టి మన హక్కుల పరిరక్షణ, చట్టాల అమలు కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు తమ వంతు బాధ్యతగా ఒకరోజు సమ్మెలో పాల్గొని మన యొక్క హక్కుల సాధన కోసం మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి కష్టం చేసి పనిచేసి జీతం, వేతనం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా కార్మికులే. కాబట్టి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని మన యొక్క కార్మిక వ్యతిరేకతను కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తెలియపడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. బాధితులకు న్యాయం చేసేందుకే గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. పౌర్ణమిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. కేటీఆర్ సేనను చూస్తే యూత్ కాంగ్రెస్ నాయకులకు వణికెందుకు పుడుతోందని ప్రశ్నించిన కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్.
పేదల దేవుడు రాజన్న క్షేత్రం భక్తులతో జనసంద్రంగా మారింది. మే 20న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా కార్యదర్శి కోవడం రమణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.